హాయ్ హలో దిస్ ఈజ్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫేస్ వాష్ కూడా చేయలేదు. సో మార్నింగే ఎలాగో ఇంకా పాపకి రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, దాంతోపాటు ఇంట్రడక్షన్ ఇచ్చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి పాపకి బాతింగ్, మసాజు నేను ఎలా చేస్తాను అంటే మనకు కొంచెం మెయింటైన్ అనేది చేస్తేనే బేబీ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో నేను దానికి ఆ ప్రొసీజర్ అంతా ఇలా అందరికీ తెలుసు, బట్ నేను నా బేబీకి ఎలా చేసుకుంటాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అన్నది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే బాతింగ్ నుంచి తీసుకుంటే ఫస్ట్ పాపకైతే టెడ్డీ బార్ యూస్ చేస్తాను అనమాట సోపు. సో ఫస్ట్ ఒక 20 days హిమాలయ సోప్ యూస్ చేశాను. సో యాక్చువల్గా అయితే నార్మల్గా స్టార్టింగ్లో ఫస్ట్ కలర్ అనేది ఫెయిర్గా ఉంటుంది బేబీ న్యూ బార్న్గా ఉన్నప్పుడు. తర్వాత ఒక 20 to 30 days లోపు ఫుల్ డార్క్ అవుతుంది అనమాట. ఆ తర్వాత నుంచి కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ బేబీకైనా అంతే. మన పిల్లలు నల్లగా అవుతున్నారు అనుకుంటే అది పొరపాటు అనమాట. సో యాక్చువల్గా ఒక 6 months 3 months తర్వాతే, ఒక 6 months తర్వాతే మన బేబీ యాక్చువల్ కలర్ అనేది బయటపడుతుంది. సో అందుకని చెప్పి నేను వద్దులే అది హిమాలయ ఎందుకు అని చెప్పి టెడ్డీ బార్ అయితే అందులో పాప కదా కొంచెం క్యూట్గా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ అని చెప్పి కొంచెం ఎఫర్ట్ చేయాలి. ఇది 10 rupees అనమాట. ఓకే పర్లేదు అని చెప్పి ఈ సోప్ అయితే వాడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా బాత్ అయిపోతానే బాత్కి ముందు మసాజ్ చేస్తాను కదా, దానికి హిమాలయ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను బేబీ మసాజ్ ఆయిల్. ఇది నాకు మంచి ఇంప్రూవ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను బాబు కూడా ఇదే యూజ్ చేశాను, చాలా బాగుండింది స్కిన్, అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే బాబుకి ఈ ఆయిల్తో నేను మసాజ్ ఎలా చేస్తాను ఏంటి, కొంచెం రిలాక్స్ అవుతారు కదా బేబీస్ అని చెప్పి సో నేను ఎలా చేస్తాను అనేది కంటిన్యూ చేస్తాను అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అన్నది కూడా మీతో చెప్తా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే బాడీ మసాజ్తో స్టార్ట్ అవుతుందనమాట డే అనేది. సో ఇక్కడైతే నేను హిమాలయ బాడీ మసాజ్ ఆయిల్ అనేది యూస్ చేస్తానమాట. యాక్చువల్గా మనం వైట్నింగ్ కోసం అని చెప్పి ఈ ఆయిల్ అంట క్రీమ్స్ అంట ఏమీ ఉండవు. జస్ట్ మనం మెయింటైన్ చేసుకోవడానికి మాత్రమే, స్కిన్ బాగుండాలని మనం యూస్ చేయాలి అంతే తప్ప మంచి ప్రోడక్ట్స్ని ఏదో వైట్గా అవుతారనే ఉద్దేశంతో మాత్రం మనం ప్రోడక్ట్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో ఇక్కడ మసాజ్ అయితే చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. యాక్చువల్గా కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేసినా కూడా మంచిది. బట్ మనం చాలామంది అంటారు కదా, అమ్మ వాళ్ళు ఇట్లా కోకోనట్ ఆయిల్ వాడితే బ్లాక్ అవుతుంది స్కిన్ అని అట్లా అంటారని వాడట్లేదు, కానీ లేకుంటే అదే మంచిదంట. బట్ నేనైతే బాబుకి కూడా ఇదే ఆయిల్ యూస్ చేసిన, పాపకు కూడా ఇదే వాడుతున్నాను అనమాట. సో మసాజ్ అయితే ఒక 5 to 10 minutes చేస్తానఅనమాట. బాగా పార్ట్ టు పార్ట్ టచ్ చేసుకుంటూ కొంచెం మసాజ్ బాగా ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం పడుకునే ఉంటారు కదా. సో పార్ట్లన్నీ కొంచెం ఫ్రీజ్ అయినట్లు, కొంచెం వాళ్ళకు కూడా అనీజీగా ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం బాగా వాళ్ళకి రిలాక్స్ అయ్యేలాగా పార్ట్ టు పార్ట్ అన్ని హ్యాండ్స్, లెగ్స్, చెస్ట్, ఎవ్రీథింగ్, ఫేస్, నోస్ అన్నీ టచ్ చేసుకుంటూ కొంచెం మసాజ్ అయితే బాగా చేస్తానమాట. సో మసాజ్ అయిపోయాక ఇంకా కాసేపు ఎండలో అయితే పెట్టుకుంటాను. మరీ ఎక్కువసేపు అయితే పెట్టాను, జస్ట్ 10 minutes అంతే అనమాట. కొంతమంది చెప్తారు చాలాసేపు పెట్టుకోవాలని, అదంతా అవసరం లేదు, జస్ట్ ఒక 10 minutes పెట్టుకుంటే చాలు. సో ఇక్కడ నేను బాత్ అనేది నేను వీడియో అయితే ఇంక్లూడ్ చేయలేదు. సో పైన లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. బాబుకి ఎలా చేయించాను సేమ్ పాప కూడా అదే ప్రాసెస్ అనమాట, బాతింగ్ ప్రాసెస్. అందుకనే నేను ఇక్కడ మరీ ఆ ప్రాసెస్ అంతా ఇంక్లూడ్ అయితే చేయలేదు. జస్ట్ లింక్ చెక్ చేయండి, మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేదంతా ప్రొసీజర్ తెలుస్తుంది. సో స్నానం అయిపోయాక సాంబ్రాణి పొగ. సో నేనైతే సాంబ్రాణి పొగ కూడా పాపకి ఒక 2 weeks 3 weeks వేసాను. తర్వాత ఒక డాక్టర్ చెప్పడం విన్నాను అనమాట. అతను సర్టిఫైడ్ కొంచెం వెల్ నోన్ పర్సన్ అనమాట. అందుకని చెప్పి అది వేస్తే లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసరికి నేను అనుకున్న వేయడం వల్ల ఏం ఉపయోగం ఏం లేదు, జస్ట్ హెయిర్ ఆరడం తప్ప ఇంకేం లేదు. అందుకని చెప్పి వద్దు అని ఇంక నేను స్టాప్ చేసేసాను అనమాట, ఎందుకులే అని. సో ఇక్కడ మళ్ళీ పాపకి ఎండలో కొంచెం సేపు తలంతా ఆరబెట్టుకున్న తర్వాత సో బాడీకి అయితే సెటాఫిల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది అసలు. అది జస్ట్ ఇలా పట్టిస్తే ఆటోమేటిక్గా లోపలికైతే స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు మనకు అబ్జర్వేషన్ అనేది చాలా బాగుందనమాట, అంటే పట్టించినామన్న ఫీలే లేదు. సో సెటాఫిల్ బాడీ లోషన్ అయితే చాలా బాగుంది, నాకు 100% నచ్చింది. సో బాబుకి అయితే నేను ఏమి యూజ్ చేయలేదు, కానీ పాపకి ఇది ఒక చేంజ్ చేశాను. సో ఫేస్కి వచ్చేసి ఇంకా హిమాలయ ఫేస్ క్రీమే అనమాట. ఇంకా ఫేస్ క్రీమ్ అయిపోతానే పౌడర్ అంతా కూడా వేయనేమి, జస్ట్ బొట్టు పెడితే ఆ బొట్టు ఒక్కటే చెడిపోకుండా అక్కడక్కడ టచ్ చేస్తాను అంతే తప్ప ఎక్కువ పౌడర్ అయితే నేను పాపకి యూజ్ చేయట్లేదు. సో చాలామంది డాక్టర్స్ కూడా చెప్తారు, మీకు అనిపిస్తుంది ఇవన్నీ మన పిల్లలకి చేయలేదా అని. ఈవెన్ నేను కూడా బాబుకు చేశాను. మనం అంతే
అప్డేట్ అవుతున్నాము అంటే మనం కూడా అప్డేట్ అవ్వాలి కదా. ఇప్పుడు సొసైటీ అప్డేట్ అవుతుందంటే ఇప్పుడు పిల్లల విషయంలో కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా నేను కూడా పౌడర్ యూజ్ చేయొద్దు, పౌడర్ యూజ్ చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట. అది తెలుసుకున్న తర్వాత యూజ్ చేయట్లేదనమాట. జస్ట్ ఊరికే అట్లా టచ్ చేసి వదిలేస్తాను, ఎందుకు అంత అని చెప్పి. ఇంకా తర్వాత బాబుకు ఇంకా పాపకి ఇంకా ఫీడ్ ఇచ్చేసి పడుకోబెడతారు అంతేనమాట. సో ఇది మా పాపకు డైలీ బాతింగ్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో మనం ఇంకా శనగపిండి ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. యాక్చువల్గా పుట్టిన వెంటనే శనగపిండి యూజ్ చేయాలి అంటారు కదా బేబీస్కి. కానీ నేనైతే బాబుకి పోయలేదు, పాపకి కూడా పోస్తానో లేదో తెలీదు, బట్ పోయాలి. అమ్మాయి కదా, మామూలుగానే మనం బేసన్ పౌడర్ కొంచెం మంచిదే అంటారు. సో ఒక 3rd మంత్ అయిపోయాక అప్పుడప్పుడు వేద్దాం అనుకున్నా, కానీ ఈ చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు అవి కళ్ళలో పడడం ఇదంతా ఎందుకు అని చెప్పి నేను ఏం వాడట్లేదు అనమాట. నాకు కొంచెం టెన్షన్ ఎక్కువనే చెప్తానండి. ఏ విషయమైనా నేను 1-2 సార్లు ఆలోచించి సర్చ్ చేసి తెలుసుకొని మరీ చేస్తాను పిల్లల విషయంలో. ఎందుకంటే నెగ్లెక్ట్ అయ్యి ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా ఫస్ట్ నుంచి తెలుసుకొని ఎవరేమన్నా అనుకొని పక్కన వాళ్ళతో మనకు సంబంధం లేదు. మన పిల్లలకి మనం ఇప్పుడు నేను సాంబ్రాణి పొగ వేయట్లేదంటే పక్కన క్వశ్చన్ కూడా చేస్తున్నారనమాట, ఎందుకు వేయవు ఏమవుతుంది అని. బట్ నాకు తెలుసు ఏమవుతుంది ఏంటి అనేది. జస్ట్ నేను నా హస్బెండ్కి ఒక్కటే ఆన్సర్ ఇస్తానమాట, ఇలా వేయకూడదు. ఆ వీడియో షేర్ చేస్తాను, ఆ వీడియోలో మ్యాటర్ ఉంది అంటే మా ఆయన ఓకే వేయద్దు అంతే. ఇలా జరుగుతుంది అనమాట మా కన్వర్జేషన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.